నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు నటి కుమార్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, శ్రీకాకుళంలో టెంపుల్లో తొక్కిసలాట అయ్యి ఒక 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకెన్ని మంది చనిపోతారో తెలియదు. ప్రజెంట్ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోని పరిస్థితికి వచ్చినట్టు చెప్తున్నారు సార్. మరి దీన్ని మీరు ఏం చెప్తారు? పూర్తిగా ఇవాళ వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి భక్తులు ఎక్కువగా ఉంటారు. చనిపోయిన వాళ్ళందరికీ, గాయాలున్న వాళ్ళందరికీ, ఎవరైతే హాస్పిటల్లో చెరగాతులు ఉన్నారో వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఫస్ట్ మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా దెబ్బలు తిన్న వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, జరిగిన సంఘటన దురదృష్టకరం. జరిగిన సంఘటన ఎవరికో మానవత ఎవరిదో తప్పితం కాదు. ఇది జరిగిన సంఘటన, ఇది ఎవరికి తప్పులేదు. అనుకోని సంఘటన, జనాలు ఎక్కువ రావడం, తొక్కుసాడు జరగడం అనేది జరిగింది. అది ఎవరెవరి పార్ట్ అనేది ఎంక్వైరీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అని తప్పు. గవర్నమెంట్ పట్టించుకొనే ఇప్పుడు లోకేష్ గారు ఎక్కడి నుంచి బయలుదేరారు, అచ్చెన్నాయుడు గారు అక్కడి నుంచి వెళ్ళారు. అలాగే పాపం ప్రతిపక్షం కూడా అప్పలరాజు గారు వచ్చారు, సిపిఆర్ చేశారు, వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ప్రతిపక్షమా అధికార పక్షమా సామాన్య ప్రజల కాదు, ఒక మనిషిని కాపాడటానికి ప్రతి ఒక్కరు కాపాడాలి, కాపాడే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పార్టీలు కాదు, పార్టీలు మనం విమర్శలు కాదు, విమర్శ ప్రతి విమర్శ కాదు. అక్కడికి ఎంతమందిని మనం కాపాడగలుగుతామో అంత మంచి మనం ప్రయత్నం చేయాలి. మన ఒక మనిషిగా మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప నా పార్టీ గొప్పది, మీ పార్టీ గొప్పది అది కాదు. గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయింది, సీఎం గారు కూడా రియాక్ట్ అయ్యారు, పవన్ కళ్యాణ్ అందరూ రియాక్ట్ అయ్యారు, లోకేష్ గారు బయలుదేరారు. కనుక అక్కడ ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అప్పలరాజు గారు కూడా అక్కడ సిపిఐ, ఆయన డాక్టర్ కాబట్టి ఒరిజినల్ గా ఆయన సిపిఆర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గౌత్ సురేష్ గారు ఎక్కడున్నారో తెలియదు. కనుక ఏం జరిగినా ఆ ప్రాణాలకి మన ప్రగాఢ సానుభూతి చెప్తూ కాపాడుకుంటూ అలా. రెండోది, అక్కడ ప్రైవేట్ దేవాలయం, అది దేవాలయం, ప్రైవేట్ దేవాలయం. అంటే ఆ పండ అంటే మనం ఒడియాస్ అంటాం, అంటే మన ఒరిస్సాలో ఉంటారు అనమాట. ఒరిస్సా అంటే ఒరిస్సా నియర్ బై ఒరిస్సా కాబట్టి ఒడియాస్ అంటాం. ఒడియాలు, చెగిడీలు అంటే మనకు ఇక్కడ రావు ఇవన్నీ. శ్రీకాకుళం జిల్లాలో కాలింగులు, ఒడియా వాళ్ళు అంటారు. అంటే ఒడియాలు అంటే వాళ్ళు ఒరిస్సా వాళ్ళు వాళ్ళది. అలాగే చెగిడీలు అంటారు. చెగిడీలు అంటే మన శివాజీ గారు, గౌత్ శిరీష గారు, గౌత్ రచన గారు క్యాస్ట్. ఇలా అక్కడే ఉంటాయి. డిఫరెంట్ క్యాస్ట్ లో చాలా బలమైన క్యాస్ట్. అయితే వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు అక్కడ ఒక టెంపుల్ కట్టుకున్నారు. టెంపుల్ కట్టి పండ నాయన ఏదో దాని నిర్వాహకులు. అయితే కట్టి సంవత్సరం ఫస్ట్ ఏకాదశి అంట. దాన్ని అంటే నాకు ఏదో నేను టీవీలో చూసే చెప్తున్నా. దాంట్లో జరిగింది ఏంటంటే, వాళ్ళు 3000 మందికి కెపాసిటీ అయితే 25,000 మంది రావడం జరిగింది. దేవుడి మీద భక్తి ఉంటుంది, భక్తి ఉండాలి. మనకి ముక్కోటి ఏకాదశి అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి అప్ టు నైట్ దాకా ఉంటుంది. మనం కూడా చూసుకోవాలా, ఎంతమంది జనం ఉంటున్నారో చూసుకోవాలా. రెండోది, నిర్వాహకులది నిర్లక్ష్యం ఉంది, ప్రజల నిర్లక్ష్యం ఉంది, పోలీసుల నిర్లక్ష్యం ఉంది. పోలీసులకు ఎప్పుడైతే ఈ వార్త అందిందో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసరు ఇమ్మీడియట్లీ బలగాలకైనా, ఫోర్స్కైనా, మ్యాన్ పవర్కైనా ఫోన్ చేయాలా. ఒకవేళ మ్యాన్ పవర్ రాలేకపోతే ఇమ్మీడియట్లీ దాన్ని కట్టడి చేయలేకపోతే ఏంటనేది ఆలోచించాలా. ఇది విత్ ఇన్ మినిట్స్ ఇమ్మీడియట్లీ నిర్వాహకులు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వాలా. ఇవన్నీ అవ్వకపోవడం వల్ల ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం పెరిగింది అనేది మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టీవీలో చూసినప్పుడు మాకు అర్థమవుతుంది. నేను కూడా శ్రీకాకుళం వాసినే. నా పక్కన సోంపేట, నా కవిటి, నాకు థియేటర్లు ఉన్నాయి. అలాగే నర్సనపేట, నాకు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇది చాలా బాధాకర విషయం. దీనిలో మనం ఎవరు తప్పు ఎవరు ఒప్పు తర్వాత అయితే ముందు ప్రాణాలు కాపాడి, ముందు చనిపోయిన వాళ్ళకి మనం అది ఎలా చేయాలో ఇవన్నీ చూసుకొని తర్వాత, ఇవాళ వైకుంఠ ఏకాదశి చాలా మంచి రోజు కనుక అందరూ దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. వాళ్ళు ఈరోజు దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోయారు. ఇంకంతే, మనం అంతకన్నా మనం ఏమి చెప్పలేము. కనుక అలా ఎవరు తప్పు చేశారు అంటే ఇమ్మీడియట్లీ స్టేషన్ హౌస్ ఆఫీస్ సస్పెండ్ చేసేయాలి. ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరున్నా సస్పెండ్ చేయాలి. అక్కడ ఎస్ఐని, కానిస్టేబుల్ మొత్తం అందరినీ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినందుకు. మీరు అంతమంది వచ్చారని ఆల్రెడీ 25,000 మార్నింగ్ నుంచి వస్తున్నప్పుడు మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే ఆలయ నిర్వాహకులు ఇంతమంది వస్తున్నారని తెలిసి, ఇంత తొక్కుసలాట జరుగుతుందని తెలిసి దాన్ని పట్టించుకోకుండా మీరు పోలీసులను కానీ, మ్యాన్ పవర్ని కానీ, మీ వాలంటీర్లు కానీ పట్టించుకోకుండా, మనుషులను ఆపకుండా తొక్కుసలాట వచ్చి ఇంతమంది ప్రాణాలకు బలయ్యారు. కాబట్టి నిర్వాహకుల మీద కేసు రిజిస్టర్ చేయాలి. నిర్వాహకుల మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఒక గుడికి వస్తున్నారు,
గుడికి వస్తున్నాడు, మార్నింగ్ నుంచి దర్శనం చేసుకుని వస్తున్నాడు, మనకు అర్థమైపోతుంది ఒక 2000 మంది 3000 మంది వస్తున్నారు, అధిక సంఖ్యలో వస్తున్నారు, ఇది మనం ఎనగాపాలి, మ్యాన్ పవర్ కావాలి, పోలీసులు కావాలి. మీరు ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చారా? 3000 మంది ఉన్నప్పుడు 25,000 మంది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు? మీరు అక్కడ లోకల్ సీఏ ఏం చేస్తున్నాడు? మీరు నిర్వాహకులు ఏం చేస్తున్నారు? వాలంటీర్స్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ మీకు. ఒక మనిషి, మీరు ఒక పబ్లిక్ దాంట్లో గుడి కానీ, బడి కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటారు. ఏ తప్పులు జరిగినా, ఏ ఒప్పులు జరిగినా, ఏ నష్టం జరిగినా నాది బాధ్యత అంటారు కదా. మరి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత ఉందా? ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా పోలీసు వాళ్ళ మీద ఎందుకు కేసు పెడతామంటే, పోలీసు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేస్తామంటే, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ ఇమ్మీడియట్లీ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఫోన్ చేసి, సార్ ఇస్ మొత్తం టోటల్ పబ్లిక్ ఇస్ అబ్నార్మల్ వచ్చింది, ఇక్కడ మ్యాన్ పవర్ సరిపోలేదు కనుక ఈ పరిస్థితుల్లో ఉన్నాం, ఇమ్మీడియట్లీ మ్యాన్ పవర్ పంపించండి, లేకపోతే పక్కన ఫైర్ సర్వీస్ అందరినీ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, సచివాలయం ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు తీసుకొచ్చి, మన వాలంటీర్స్ గా కార్యకర్తలను వాళ్ళని తీసుకొచ్చి మనం నెరవేర్చాల్సిన అవకాశం మనకుంది. అది పోలీసుల మాటే వింటారు. మన నిర్లక్ష్యం కాదా? నిర్లక్ష్యం చేసినట్టు కాదా అని అడుగుతున్నా. సీఏ ఎవరైనా అనవసరం, మేబీ పోలీసులు నిర్లక్ష్యం చేసినట్టు కాదా? నిర్వాహకులు నిర్లక్ష్యం చేసినట్టు కాదా? ఆ ప్రాణాలకు ఎవరు బాధ్యులు? చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ₹1,00,00,000 ఇవ్వాలి. వాళ్ళకి ఎవరైతే మృతుల్లో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వాళ్ళు బతుకుంటే ఏ విధంగా వాళ్ళ పిల్లలు చూసేవారో వాళ్ళకి అది ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఎవరైతే వైద్య ఖర్చులు ఉన్నాయో మొత్తం టోటల్ ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం ఖర్చులన్నీ చేసి వాళ్ళు మామూలుగా బయటికి లెగిచి బిజినెస్ చేసుకొని లేకపోతే బయటికి లెగిచేదాకా సర్వ ఖర్చులు చేసుకుంటూ మెయింటెనెన్స్కి, వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఎంత అవుతుందో అంత మెయింటెనెన్స్ కూడా గవర్నమెంటే భరించాలి. ఎందుకంటే ఇట్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కనుక ఇమ్మీడియట్లీ చెయ్యాలి. గౌత్ శిరీష గారు ఇప్పటికీ నాకు తెలిసైతే ఇంకా ఇందాక చూడలేదు, గౌత్ శిరీష గారు వెళ్ళారో లేదో తెలియదు. అలాగే అచ్చెన్నాయుడు గారు అయితే విత్ ఇమ్మీడియట్లీ రెస్పాండెడ్, ఇమ్మీడియట్లీ వెళ్ళారు. పాపం ఆయన అక్కడే వచ్చి పర్యవేక్షిస్తున్నారు. అలాగే నేను సిద్దిరి అప్పలరాజు గారు కూడా చూశాను, కానీ ఆయన కూడా అలా ఉన్నారు. తగ్గమాలు అందరూ ఎలా ఉన్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళని కాపాడి నిలబెట్టి వాళ్ళు బతికించడానికి మన ప్రయత్నం మనం చేయడానికి మానవ ప్రయత్నం చేయాలనేది నా రిక్వెస్ట్. ఇది ఒక దురదృష్టకర సంఘటన. ఇమీడియట్లీ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ యాక్షన్ తీసుకోవాలా, సీఎం సస్పెండ్ చేయాలా. అలాగే మీరు ఆ నిర్వాహకుల మీద కేసు రిజిస్టర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.